ఈ ఈమెకు ప్రధాన కారణం ఏం చెప్తున్నారంటే ఆహ్, ఈమెకు ఒక మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ ఉండే అవకాశం ఉందనేది సైకాలజిస్టులు మొత్తం కేస్ స్టడీ చేసి హ్మ్. ఇప్పటివరకు చెప్తున్నారు. ఈ మేజర్ డిప్రెసివ్ డిజాస్టర్ అనేది క్లినికల్ డిజాస్టర్ అనే డిప్రెషన్ అని కూడా అంటారనమాట. దీని లక్షణాలు ఏంటనేది చూసుకున్నప్పుడు ఇది బేసిక్‌గా సాడ్‌నెస్ ఉంటది మనిషిలో. హ్మ్. మనకి ఏది పెద్ద ఆనందాన్ని ఇవ్వదు. ప్రతి దాంట్లో మనం ట్రాజెడీ ఎంచుకుంటాం. వెతుక్కుంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు ట్రాజిక్ పాటలే ఎక్కువ వింటా ఉంటారు. హ్మ్. విషాద పాటలే నచ్చుతాయి వాళ్ళకి. అవి పదే పదే వింటారు. హ్మ్. మనమేమో ఒకసారి 2 సార్లు విన్నాక వినాలనిపించదు. అవును. కానీ వాళ్ళకి అదే దీంట్లో లూప్ ఇంకా వేసుకొని డీప్‌గా డీప్‌గా వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతారు. అది బాగా కిక్కిస్తదనమాట. అవును. రెండవది లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్ అనమాట. హ్యాపీనెస్‌లో గానీ, ఏదన్నా చేయడంలో ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. దాన్నే హెడోనిక్ అని కూడా పిలుస్తారు. మూడవ లక్షణం ఇన్సోమ్నియా. నిద్ర పట్టదు వాళ్ళకి. హ్మ్. అర్ధరాత్రి ఎప్పుడైనా మెలుకువ వస్తే ఇంకా నిద్ర రాదు. అలా పొల్లుతూ ఉంటారు. లేకపోతే మేల్కొని ఉండాల్సింది తప్ప నిద్ర రాదు. నెక్స్ట్ సైకోమోటివ్ చేంజెస్ అంటారు. అంటే అజిటేషను, ఒక రకమైన తెలియని లోపల ఒక హ్మ్. ప్రెజర్‌గా ఫీల్ అవ్వడం నిరంతరం. వాళ్ళకి కారణం తెలీదు. కానీ మైండ్ అంతా ప్రెజర్‌గా ఒక హ్మ్. అజిటేషన్‌గా అలాగా అవును. ఉంటదనమాట. తర్వాత అలసిపోయే లక్షణాలు ఎక్కువుంటాయి. ఊరికూరికనే అలసిపోవడం. హ్మ్. అన్నిటికంటే కూడా వర్త్‌లెస్‌నెస్, మనం దేనికి పనికిరాము, పనికి వేస్టు అవును. అనేది ఉంటది. వాళ్ళని ఎవరన్నా మోటివేట్ చేయాలన్నా ప్రతిదానికి నెగెటివ్‌గా చెప్తుంటారు. మనం ఏం అవును. చెప్పినా దానికి దానికి రీజన్ రివర్స్ తీస్తారు. రీజన్ తీసి నువ్వు చెప్పేది అక్కడైతే కరెక్టే గాని ఇక్కడ అది కరెక్ట్ కాదనో, లేకపోతే అవును. రివర్స్‌లో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. నీకలా నువ్వు అనిపించింది ఎన్ని అందరి 100 విషయంలో అలా చెప్పినా కూడా ఉండదు. 100 మోటివేషన్ పాయింట్లు చెప్పినా 100 రివర్స్‌లో వాళ్ళు చెప్తుంటారు. అవును. అయితే దీనికి కారణాలు ఏంటి అనుకున్నప్పుడు దీంట్లో 40-50% జెనెటిక్ కారణాలు. హ్మ్. ఈ విషయంలో కూడా జెనెటిక్ కారణాలు ఉండొచ్చు అనేది సైకాలజిస్టులు చెప్తున్నారు. ఓకే. అంటే వాళ్ళ ఫ్యామిలీస్‌లో కూడా వాళ్ళ తల్లి తండ్రికి కానీ లేకపోతే మేనమామలకు కానీ హ్మ్. ఇటువంటి డిప్రెసివ్ నేచర్ ఉంటే అది వస్తదనమాట. హ్మ్. మనకు ఫిజికల్‌గా షుగర్ ఉంటే షుగరు, బీపీ అవును. ఉంటే బీపీలు హెరిడిటీ ఇట్లా వస్తాయో, ప్రాబ్లమ్స్. హ్మ్. అలాగే ఇది కూడా వస్తాయి. దీన్ని హెరిటబిలిటీ అని కూడా పిలుస్తారనమాట. ఇక రెండవ కారణం న్యూరో ట్రాన్స్మిటింగ్ ఇంబాలెన్స్ అంటారు. హ్మ్. ఇది అంటే మనకి డోపమైన్ గాని, తర్వాత సెరోటోనిన్ ఇట్లాంటి న్యూరో ట్రాన్స్మిటింగ్ పదార్థాలు డౌన్ అయిపోతాయి. హ్మ్. దీనివల్ల కూడా బ్రెయిన్‌లో అవి జరగడం వల్ల కూడా డిప్రెషన్ ఉంటారు. ఫిజికల్‌గా వాళ్ళకేం ఇష్యూస్ ఉండవు. అవును. కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్ వల్ల కూడా డిప్రెషన్ అనేది వస్తుందన్నమాట. సో, ఆహ్, అట్లాగే హార్మోనల్, ముఖ్యంగా మిడ్ లైఫ్ తర్వాత స్త్రీలకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజ్ ఈ స్టేజ్‌ల్లో కూడా వాళ్ళకి ఎక్కువగా డిప్రెసివ్ నేచర్ వస్తదనమాట. హ్మ్. అంటే వాళ్ళకి అకారణంగా దుఃఖంగా ఉంటది. అకారణంగా లోన్‌లీగా అనిపిస్తది. హ్మ్. అకారణంగా చనిపోదాం అనిపిస్తా ఉంటది. ఇది మేజర్‌గా మెంటల్ డిజార్డర్. దీన్ని గుర్తించి వాళ్ళకి గాని ట్రీట్మెంట్ ఇస్తే చాలా సార్లు బతుకుతారు వాళ్ళు. ఓకే. కానీ గుర్తించాలి. హ్మ్. ఇక్కడ వచ్చేసరికి ఈమెని ఎవరు గుర్తించలేదు. ఈమె కూడా దాన్ని ఐడెంటిఫై చేసి మన ప్రాబ్లమ్ ఇది, మనం సైకాలజిస్ట్ దగ్గరికెళ్దాము అవును. అని అనుకోలేదు. భర్త ఈ మధ్య కూడా ఈ ఇంత ఓపెన్‌గా మాట్లాడుకున్నట్టు కనబడలేదు. సో, ఇవి మేజర్‌గా ఉండే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఏమన్నా రిలేషన్‌షిప్స్‌లో ఎమోషనల్ టర్బులెన్స్ ఉందా లేదా అనేది పోలీసుల ఎంక్వైరీలో బయటకొస్తది. తేలాల్సింది. కానీ ఇది ఉంటే పోలీసుల ఎంక్వైరీలో కూడా రాదు. అవును. ఎందుకంటే దీనికి సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది చేయాలి. హ్మ్. సైకలాజికల్ ఆటోప్సీ అంటారు. సో, అది చేయాలంటే మళ్ళీ సైకాలజిస్టులు ఎంటర్ అయ్యి మొత్తం పరిశీలించి చేస్తే హ్మ్. చేయొచ్చు. అది కూడా 100% గ్యారంటీ కాదు. ఎందుకంటే ఈమె ఎవరికైనా చెప్పుకొని ఉండాలి కదా! చుట్టుపక్కల ఎవరికైనా చెప్పుకొనుంటే అవును. పలాని ప్రాబ్లమ్ ఈమెకుంది. ఈమెకి ఇంతకుముందు కూడా అలాంటివుండేవి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో బయట దొరుకుతుంది. పడతారండి. దే క్రై ఫర్ హెల్ప్ అంటారు. అవును. సూసైడ్ నేచర్ ఉండేవాళ్ళు దే క్రై ఫర్ హెల్ప్. నన్ను ఆపండి అన్నట్టుగా వాళ్ళు ఎక్కడో ఒక చోట ఎక్స్‌ప్రెస్ చేస్తారు. హ్మ్. కానీ అది డైరెక్ట్‌గా చేయకపోవచ్చు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి మూడ్ బాగుందా లేదా ఏంటనేది. చాలా మంది పైకి బాగా లైవ్లీగా కనబడతారు, నవ్వుతూ ఉంటారు, అవును. విపరీతమైన జోవెల్‌గా ఉంటారు. సడెన్‌గా సడెన్‌గా వాళ్ళు షట్ ఆఫ్ అయిపోతారు. అవును. సో, అందువల్ల ఈమె ఈ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్‌తో బాధపడుతుండొచ్చు హ్మ్. అనేది సైకాలజిస్టులు ఇప్పటివరకు చెప్తున్నది. హ్మ్. వేరే ఏమన్నా కారణాలుంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో, ఎందుకంటే ఫోను, ట్యాబు, ల్యాప్‌టాప్ ల్యాప్‌టాప్. ఇవన్నీ ఫోరెన్సిక్ సైన్స్ ఎలబుల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా పరిశీలించి దాంట్లో ఏమన్నా
ఫిజికల్ ఎవిడెన్స్ కానీ లేకపోతే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ ఏమన్నా దొరుకుతుంది అనేది తెలుస్తుంది. లేదంటే మాత్రం మేజర్ డిప్రెసివ్ డిజార్డరే ఎక్కువగా, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది బాగా పెరుగుతూ ఉంది. ఈ డిప్రెసివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది సైకాలజిస్టులు చెప్తున్నారు. అందుకని ఏంటంటే దీని నుంచి ఇవన్నీ ఎందుకు విశ్లేషించాలంటే, మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, మన చుట్టూ మనకు కానీ లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు వాళ్ళని గుర్తించి త్వరగా వాళ్ళని సైకాలజిస్ట్ దగ్గరికి, సైకాట్రిస్ట్ దగ్గర. సైకాలజిస్టులు ఏమో మెడిసిన్స్ ఇవ్వరు, వాళ్ళు ఓన్లీ ఏంటంటే సైకోథెరపీ, సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇలాంటివి చేసి మనల్ని దాని నుంచి బయటపడేస్తారు. అది ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి పోతే వాళ్ళు మెడిసిన్స్ కూడా ఇస్తారనమాట. సో ఈ రెండు తీసుకొని వాళ్ళని మనం రెగ్యులర్ గా చేస్తే ఖచ్చితంగా సూసైడ్ టెండెన్సీస్ నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో న్యూరో సైన్స్ బాగా డెవలప్ అయింది కాబట్టి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అది గుర్తించాలి, ప్రాబ్లమ్ ని గుర్తించి మనం చొరవ తీసుకొని వెళ్ళాలి. అది నేర్చుకోవాలి ఈ ఇన్సిడెంట్ నుంచి ప్రధానంగా. అది సార్ ఇప్పుడు అంటే ఇంటిని ఏమి సోదా చేయలేదు కదా సార్, అంటే పోలీసులు కొంతమందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది, అంటే అంతవరకు ఏమీ వెళ్ళలేదు. అవి కూడా చేయాలి చేస్తే మేబీ చెప్పలేము ఏదైనా డైరీలో రాసి. అంటే ఈ మధ్య ఈ జనరేషన్ డైరీ రాయడం కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు రాసేవాళ్ళు, ఇప్పుడు ఏమన్నా ఉంటే ఫోనే. అదే సామెత ఉంది, నీ ఫ్రెండ్ నీ గురించి చెప్తే నీ గురించి చెప్తానని. ఇప్పుడు ఏంటంటే నీ ఫోన్ ఇస్తే నాకు నీ గురించి చెప్తానని చెప్పచ్చు అనమాట. ఎవరు ఫోన్ తీసుకుంటే వాళ్ళ రహస్యాలు, వాళ్ళ వ్యవహారాలన్నీ ఫోన్ లో ఉంటాయి అనేది ఇవాళ చెప్తారు. ఫోన్ లో ఉంటే అంటే ఫిజికల్ గా ఎక్స్ప్రెస్ చేస్తుంటే దొరుకుతుంది, లేదంటే సైకలాజికల్ ఆటోప్సీ అనేది చేయాలి.